వెల్కమ్ టు MunagakuTelagapindi ఈ రోజు మీకు నేను ఈ ఆషాఢంలో తప్పకుండా తినవలసిన రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. అదేంటంటే మునగాకు తెలగపిండి కూర. ఈ ఆషాఢంలో తప్పకుండా తినవలసిన పదార్థం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది నేను ఈ రోజు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అలాగే మనం ఒక కప్పు తెలగపిండిని తీసుకోవాలి. ఏ కప్ అయితే తెలగపిండిని తీసుకున్నామో అదే కప్తో 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, అదే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ఇందులోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మరిగించుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం తెలగపిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండకట్టకుండా ఈ విధంగా కలుపుతూ దీన్ని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా కలుపుతూ ఇందులో ఉండే వాటర్ని అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి తెలగపిండి అనేది మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారుగా ఈ విధంగా కలుపుతూ ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసి పక్కన పెట్టుకో. కడాయి పెట్టుకుని అందులోకి 3 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ చాయ్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ తెలగపిండి కూరలోకి మరొక ముఖ్యమైన పదార్థం అనప గుగ్గిళ్ళు. మీకు అందరికీ తెలిసే ఉంటాయి ఇవి. వీటిని పైన పొట్టు తీసి ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మునగాకును కూడా వేసుకోవాలి. 1 కప్పు తెలగపిండికి 1 కప్పు మునగాకు వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలను ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న తెలగపిండిని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు ఈ విధంగా బాగా అంతా కలిసేంత వరకు కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మనకి ఎంతో రుచికరమైన మునగాకు తెలగపిండి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఆదివారం ఆషాఢంలో తప్పకుండా తినవలసిన రెసిపీ అన్నమాట. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఆ రెసిపీ ఇది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కావాలంటే ఇంకొంచెం మునగాకును కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.